ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పార్టీ ఫిరాయింపులపై జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. 25న ప్రధాని రాష్ట్రపతిని కలిసి కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే నేను జిల్లాల వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. 20-30 కోట్లు ఇస్తున్నారు. ఇంత అవినీతి డబ్బు ఎక్కడ వస్తుంది? దీని మీద జాతీయ స్థాయిలో ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నా ఉన్నారు. మరోవైపు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లి గెలిపించుకోండి, ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు ఎవరి వైపు ఉన్నాడో తెలుస్తుంది అని చెప్పి ఆయన సవాల్ కూడా విసిరారు. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ స్వీకరించే అవకాశం ఉంటుందా? మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కష్టపడుతూ ఉన్నాను, 43 డిగ్రీల ఎండలో కూడా ప్రజల అభివృద్ధి కోసం తిరుగుతున్నారని ముఖ్యమంత్రి గారు అడుగుతూ కేంద్రాన్ని మరింత సాయం కావాలని కోరుతూ ఉన్నారు. అయితే ఒక సందర్భంగా మహాసభలో పురంధేశ్వరి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకులు మాట్లాడుతూ మేము సాయం చేస్తూ ఉన్నా దాన్ని వక్రీకరిస్తున్నారు, దీన్ని పెద్ద ఎత్తున చెప్పాల్సిన అవసరం ఉంది, మాకు ప్రసార సాధనాలు లేవు కాబట్టి మేము చేసే సాయం చెప్పుకోలేకపోతున్నామని ఆవిడ వ్యాఖ్యానించారు. ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. వాళ్ళు మనతో పాటు జాయిన్ అవుతున్నారు కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. మరోవైపు దేవప్రసాద్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. రామకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత ముఖ్య నాయకులు. దివి శివరాం గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యే. వెల్కమ్ టు లైవ్ షో అండి. రఘుపతి గారు, ఎంతవరకు నిన్న మీరు విజయం సాధించారనుకుంటున్నారు? ఒకటి, గవర్నర్ గారిని కలిసి నిన్నంతా మొత్తం ఈ ఇష్యూని తీవ్ర స్థాయిలో హైలైట్ చేశారు. ఇవాళ పత్రికల్లో ప్రధాన అంశాలు కానివ్వండి, నిన్న మీడియాలో అంత వార్తలు కానివ్వండి. కానీ మీ ఎమ్మెల్యేల్లో నాకు నమ్మకం లేక, నాయుడు మీద విశ్వాసం భరోసా ఉంచలేక వెళ్ళిపోతున్నారనేది అధికార పక్షం, లేకపోతే అభివృద్ధి న్యూస్ వెళ్తున్నారని వాళ్ళు చెప్తోంది. నిన్న మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, అదే సమయంలో ఒక ఎమ్మెల్యే సైకిల్ ఎక్కారు, భాషా గారు. సో ఎట్లా మీరు నిన్న జరిగిందనుకో? ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి అంశాలని మనం తీసుకుంటే, నిన్న ప్రత్యేకించి కొవ్వొత్తులు ర్యాలీ పెట్టిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాం. 4 రోజుల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని బ్రహ్మాండంగా జరుపుకున్నాం. పోటీలు పడి బ్రహ్మాండం ఎత్తైనటువంటి విగ్రహాలు పెడతామని చెప్పి పోటీలు పడి అనౌన్స్మెంట్స్ చేసుకున్నాం. మరి ఆ కాన్స్టిట్యూషన్ మీద మనకి ఎంత గౌరవం ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా ఎందుకంటున్నానంటే, ఒక డిస్కషన్ రాగానే గతంలో మీరు కూడా చేశారు కదా, మీ నాన్న చేశారు కదా, మీ బాబాయ్ చేశారు కదా అని దాన్ని చాలా లైటర్ వేలో తీసుకెళ్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్స్ చూస్తే చాలా బాధేస్తుంది. అది తప్పు ఎవరు చేస్తే తప్పేది. ఒకళ్ళది ఆయన తప్పు చేస్తే అది ఉప్పని సమర్థించేటువంటి వాడిని నేను కాదు. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే చాలా బాధేస్తుంది. ఈరోజు వ్యవస్థ కుప్పకూలిపోయిన తర్వాత వ్యక్తుల మనకి ఐడెంటిటీ కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది. దీన్ని మనం విస్మరించి ఈరోజు తాత్కాలిక ప్రయోజనాల కోసం, తాత్కాలిక సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి కోసం, మన సమస్యల్ని తాత్కాలికంగా పక్కదోవ పట్టించడానికి కోసం మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు లేరు. 13 మందిలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలే, ఆయనతో మాకు పొసగా వెళ్తా ఉన్నాను. ఎందుకు జ్యోతి నెహ్రూ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఆయన ఎవరు నాయకత్వం ఏకనాయకత్వం తప్ప అక్కడ ఏదో 1 or 2 ఇన్సిడెంట్స్ ఇన్ జనరల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న నాయకుడు అట్లాంటి మాటలను వెళ్ళిపోయాడు బయటికి. మరి ఆయనకి ఏం స్టాండర్డ్ ఉన్నట్టు, మరి ఇంతకాలం ఉండి ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఇంకా ఏదో ఇంపార్టెన్స్ కావాలని కోరుకోవటం అనేది అది ఎంతవరకు న్యాయసమ్మతంగా ఆయన కూడా మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాయకుడు కొత్తగా వచ్చాడు, కొత్తగా పెట్టిన పార్టీ 67 మందితో మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి వచ్చిన వ్యక్తి. మరి ఆ క్రమంలో మేము అనేకటువంటి ప్రెషర్స్ మేము ఫేస్ చేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామస్థాయిలో చూస్తే సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అధికార పార్టీ అయితే ఒక రకం, ప్రతిపక్షం అయితే ఒక రకం, ఇవి జరుగుతున్నాయి. ఇది ఒక అందరూ ఒత్తిడికి, విపరీతమైన ఒత్తిడికి గురి అవుతా ఉన్నారు. ఈ క్రమంలో ఇది మంచిదని అడుగుతాను. ప్రజాస్వామ్యాన్ని మీరు ఏ రకంగా కాపాడాలని ఆలోచిస్తూ ఉన్నారు అంటారు. మనం ఏది మాట్లాడినా గతంతో పోల్చి మనం చేసుకుంటా ఉంటాం. ఈ రోజు ఇంతకన్నా బెటర్ పరిపాలన కావాలని ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని, పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చారన్న సంగతి ఎందుకు విస్మరిస్తున్నాం అంటున్నారు. నిన్న కొంటున్నారు ఎమ్మెల్యేలని, గొర్రెల్లా కొంటున్నారు, సరే పశువులా గొర్రెలా ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు సందర్భాన్ని బట్టి. 20-30 కోట్లకు కొంటున్నారు అని చెప్పి. అంటే ఎట్లా మీరు చెప్తున్నారు, ఏదో మాట చెప్తున్నారా లేకపోతే నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? వాళ్ళు అంత డబ్బులు పెట్టి వాళ్ళు వెళ్తున్నారని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతిసారి కూడా మనం స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు.
మేము అభివృద్ధి కాంక్షించి వస్తా ఉన్నాం, అవును. మేము నిన్నదాకా అభివృద్ధి జరగలేదు, లేకపోతే నిన్నదాకా ఫాల్స్ కేసులు వచ్చాయి, మేము ఒక మంచి వాతావరణం కోసం వెళ్తున్నాం, మంచి అభివృద్ధి గురించి వెళ్తున్నాం అంటే ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యే ఉంటే నువ్వు అభివృద్ధి చేయవా, ఆ కాన్స్టిట్యున్సీని ఇగ్నోర్ చేస్తావా, అధికార పార్టీ అయితేనే కండువ కప్పుకుంటేనే అభివృద్ధి కాదు, మీరు 20-30 కోట్లు పెట్టి అమ్ముడుపోతున్నారన్నారు కదా. ఈరోజు చూస్తున్నాం కదా, ప్రత్యేకంగా ఆ ఎమ్మెల్యే చేరినటువంటి ఎమ్మెల్యేకి ఎందుకు నిధులు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సరే అనఫిషియల్ సంగతి మాట్లాడుకో, ఇప్పుడు నేను ఉన్నదానికి ఆధారం ఉందా లేదా, ఎక్కడిచ్చే రేసు నియోజకవర్గానికి సంబంధించినవి నేను చెప్పేది అదే, అది కూడా ఎందుకు ఇవ్వాలంటే అదొక ఫేవరిజం కదా. మనం అనఫిషియల్ జరిగే అంశాన్ని మనం చర్చించుకోవడం ఎంత టైం అయినా చాలదు. నేను అది పక్కన పెట్టి 20-30 కోట్లు అతనికి అదనంగా ఇచ్చిన, నిన్నటి దాకా రూపాయి అయినప్పుడు 20-30 కోట్లు అదనంగా నువ్వు ఎందుకు కేటాయిస్తున్నారు, అది ఫేవరిజం చేసినట్టు కాదా. ఇంకొక ప్రశ్న, అసలు నేనేంటాను మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళేటువంటి వాళ్ళని అడుగుతున్నాను, అభివృద్ధి కాంక్షించి వెళ్తా ఉన్నారు. మీద నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి జరిగింది లాస్ట్ 2 years లో ఒకసారి చెక్ చేసుకుందాం. టీడీపీ ఉన్నటువంటి దాంట్లో కూడా అరకొర నిధులతో అవస్థపడుతున్నటువంటి ఈ తరుణంలో వారు ఏమాత్రం ముందరికి వెళ్ళగలిగారు, మనం ఏదో నష్టపోయినట్టు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నారు, సరే అమ్ముడుపోతున్నారు, కొంటున్నారు, ప్రలోభాలు ఒక మాట అయితే ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఏమైనా స్వీకరించే అవకాశం ఉందా? రాజీనామాలు చేయించి గెలిపించుకోండి, ప్రజలే డిసైడ్ చేస్తారు మళ్ళీ. వారి సవాల్ గురించి మాట్లాడబోయే ముందు నేను ఐ వాంట్ ఆస్క్ హిమ్ వన్ క్వశ్చన్ డైరెక్ట్. ఇక్కడ రఘు ఉన్నాడు కనుక రఘు కూడా కొన్ని ప్రస్తావన చేశాడు, వాటికి కూడా అడగాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా జీవితం అనేది గత చరిత్రతో ముడిపెట్టుకునే ఉంటుంది. అది అంటే నా కుటుంబం, నా పార్టీ, లేకపోతే పైన ఉన్న మా పార్టీ వాళ్ళు ఏం చేసినా పర్వాలే. రాత్రి ఇప్పుడు కాదు, ఇది రోసయ్య గారి ఎపిసోడ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఓవర్ నైట్ ఆయన ఆపోజిషన్ పార్టీ లీడర్ ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అక్కడ మంత్రి అయిన తరుణం చూస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశంలో గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఇంకా అఫీషియల్ గా తెలుగుదేశం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మంత్రి అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బాధపడుతున్నాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకొక విషయము, గతంలో మరి అందరూ అనేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కనుక దురదృష్టవశాత్తు ఆ రోజు చనిపోయి ఉండకపోతే అది ఒక దురదృష్టకరమైన ఘటన, దాని గురించి మనకు అవసరం లేదు. టీఆర్ఎస్ ఉండే కాదు, ఏ పార్టీ ఉండే కాదు, మొత్తాన్ని ఆయన లాగేసేవాడని అప్పుడు మొదలైన వ్యవహారం ఇదంతా. ఇదివరకు ఎవడో ఒకళ్ళు ఇద్దరు, ఇదివరకు పివి నరసింహారావు గారు మొదలు పెట్టారు అప్పుడు ఒకసారి. ఈ చరిత్ర అంతా కాంగ్రెస్ చరిత్ర, దాని మానసపుత్రైన వైఎస్ఆర్ పార్టీ చరిత్ర, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఇందాక అంటున్నారు ఎవరేమి వ్యతిరేకంగా మాట్లాడలేదని. ఏ ఎమ్మెల్యే బయటకు పోయినా కూడా ఒక మాట అంటున్నారు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పోతున్నాం అంటున్నారు. రెండోది, నిన్న జలీల్ ఖాన్ గారి స్టేట్మెంట్ మీరు ఇలా చదివారో లేదో, ఇది సెలెక్టివ్ బ్లైండ్నెస్ అంటారు. ఇది మెడికల్ టర్మినాలజీ. సెలెక్టివ్ అంటే వాళ్ళకి వద్దు అనుకున్నది కనిపించదు, వద్దు అనుకున్నది వినపడదు. అదేమన్నాడు, ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే అసలు నీ సంగతి అంతా, నీ బండారం అంతా బయటపడతా అన్నాడు. ఐ డోంట్ నో ఆయన అభిప్రాయం ఏంటో మనకు తెలియదు. అంటే వారు అన్నారు కనుక ఎవరేం మాట్లాడలేదని. నెహ్రూ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడింది మనం విన్నాం. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ పాటు. అయితే ఇది దీని మీద పెద్ద క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన అవసరం. అది పక్కన పెడితే ఇవాళ ఆయన ఏదైతే సవాలు విసిరారో, రాజీనామాలు చేయండి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తేలుతుంది, దాన్ని దేవుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన తెలంగాణలో జరుగుతున్నప్పుడు బ్రహ్మాండమైన స్టేట్మెంట్స్ ఇచ్చాం, చాలా ఘోరం జరిగిపోతుంది, చాలా అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడినప్పుడు నేను చెప్పాను ఒకటి కంటిన్యూషన్ నేను ఏమంటున్నానంటే, ప్రతిసారి మనం గతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇటువంటి సందర్భాల్లో వాడు తప్పు చేశారు కాబట్టి నేను తప్పు చేస్తానంటే ఎంతవరకు తప్పెవరు చేసిన తప్పే, కానీ మీరు ఆ విషయం ఆ రోజు అనలేదు కదా. ఇప్పుడు మాట్లాడే పెద్ద సవాల్ గురించి చెప్పండి. సవాలు గురించి నేను ఒక మాట చెప్తానండి. లెట్ స్పీకర్ టేక్ ఎ డెసిషన్. మనకి కొన్ని చట్టాలు ఉన్నాయండి. ఆయన ఆ మాట కూడా అన్నారు, స్పీకర్ కూడా ఇందులో భాగం కాబట్టి ఆయన ఎట్లాగో యాక్షన్ తీసుకోవడం ఇంకా కోర్టులో. ఆయనకి పైసాలో పరమాత్మే ఉన్నాడు. ఆయనకి ఎట్లా, అది ఆయన పరమాత్మే పైసే. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరంటే గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, సొంత కలీగ్స్ అంటే గౌరవం లేదు. మేము చూస్తున్నామండి అసెంబ్లీలో కూడా ఆయన ఏ విధంగా ఆయన ఫాలోవర్స్ ఎలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. నేను అడిగేది ఒకటే, మీరు ఏదో ఇవాళ నువ్వు మాట్లాడుతున్నారు, ఆనాడు మీ నాన్నగారు చేసినప్పుడు నువ్వు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నావు.
ఇంకొక ఆయన చేసినప్పుడు అదే, కేసీఆర్ గారు అట్లా ఎందుకు కాదు. క్రిటిసైజ్ చేయలేకపోయారు? మీరన్న ఇందాక వారు అన్నట్టు నేను అడుగుతున్నా. కాదు, గతంలో జరిగిన వాటిని చెప్పుకుని ఇప్పుడు జరిగేదాన్ని మీరు పూర్తిగా ఇప్పుడే మాట్లాడారు కదండి, గతంలో జరిగిన దాని గురించి సమర్థించుకునే పరిస్థితి మాట్లాడారు. ఉందా? కేసీఆర్ ఇక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అట్లా వైఎస్ఆర్ వాళ్ళు పోయినారు, తెలుగుదేశం వాళ్ళు పోయినారు. ఆనాడు మాట్లాడలేదు, బట్ ఆయన ప్రస్తావన చేశారు. నేను అడిగేదండి, రాజకీయ చరిత్ర ఎప్పుడు కూడా ఇవాళ పుట్టింది, ఇవాళ పొద్దుట, లేకపోతే ఇవాళ సాయంత్రం అంటే Right. ఇవాళ నిర్ణయం లెక్క పెట్టమా మనము? కాలర్తో మాట్లాడదాం హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ నేను టీడీపీ నాయకుడిగా అంతా ఒకటి మాట్లాడాలి సార్. సూటిగా ఒకటి అడుగుతున్నా. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేసారు, వాళ్ళు చేసి కరెక్టే. ఇది రిజైన్ చేయకుండా ఒక పార్టీ కూడా తప్ప ఒప్ప. ఒకవేళ ఒప్ప అయితే తెలుగుదేశం మరి టీఆర్ఎస్ ఎందుకు విమర్శించినట్టు? ఇప్పుడు ఇవి తప్పైతే మళ్ళీ వీళ్ళు ఎందుకు చేస్తున్నట్టు? వాళ్ళ ఇంటి ఇక్కడ సుప్రీంకోర్టు పోయారు, స్పీకర్ మీద మాట్లాడిండ్రు, ఇక్కడ వాళ్ళ ఇంటి మీద ధర్నాలు చేపించారు సార్. అసలు ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మూలం వీళ్ళే. ఎస్పీవై రెడ్డి గారు ప్రపంచ చరిత్రలో ఎక్కడ భారతదేశ చరిత్రలో ప్రమాణ స్వీకారం చేయకముందు వాళ్ళ పార్టీలు కలుపుతున్నారు. ఇప్పటి వరకు అది పార్లమెంట్ లో పెండింగ్ ఉన్నది. అది చేయను ఎందుకు చేయలేదు? అది ఒప్ప క్లియర్ గా చెప్పాలనండి. అంటే తెలుగుదేశం ఎగ్జామ్ మా బాధ్యత చేసుకోవచ్చు, వేరే రైట్ నారాయణ గారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి సుధాకర్ గారు, నమస్కారం అండి, మాట్లాడండి. హలో, సుధాకర్ గారు చెప్పండి. ఏమండి, ఈ పార్టీ ఫిరాయింపులు అంటే అసలు మా ప్రజలందరిలో చాలా ఇదిగా ఉందండి. అసలు టీడీపీ కాంగ్రెస్ అభిమాని నేను. ఓకే, అలాంటిది చంద్రబాబు గారు అనుభవజ్ఞుడు దేశాన్ని అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, ఆ కేంద్రం నుంచి రావాల్సిన తీసుకురాగలుగుతాడు అని మేము ఎంతో ప్రచారం చేశాం. కాంగ్రెస్ పార్టీకి చేసినంత ఇదిగా టీడీపీ ప్రచారం చేసినందుకు దీన్ని మాకు చాలా ఇబ్బంది. ఇప్పుడు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలంతా అభివృద్ధి కోసం అని చెప్తున్నారు కదండి సుధాకర్ గారు. అభివృద్ధి అంటే ఎక్కడ ఉంది సార్? ఇక్కడ అభివృద్ధి అది మాటలతోనే ఉంటుంది. నేను విజయవాడకి దగ్గరలోనే ఉంటున్నా. అక్కడ అభివృద్ధి అనేది అసలు ఏమీ లేదు నా లెక్క ప్రకారం అయితే. ఇది ఎన్టీ రామారావు గారు పేరు చెప్తాను, చెట్టు పేరు చెప్తాను కాయలు అమ్ముకునే రకంగానే ఉంది. కానీ టీడీపీ అనేది అసలు నాకు అసలు చెప్పుకుంటాకే అసహ్యంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఇప్పుడు ఒకటి రాట మనం అసలు విషయంలో రాకుండానే పక్కన వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాట్లాడుతున్నాను. ఇవాళ పరిస్థితి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది. ఓకే, ఏదో ఊరిక ప్రతిదానికి రచ్చ చేయటం, దాన్ని గొడవ చేసుకోవటము, ఇవన్నీ ఉన్నాయి. మనము వీ హ్యావ్ టు టేక్ వన్ థింగ్ ఇన్ టు వ్యూ. మరి ఇవాళ ఆయన పోయి గవర్నర్ గారికి ఏదో చెప్పాము, అది చేసాము, ఇది చేసామని మాట్లాడతాడు. రేపు మళ్ళీ ఏదో రాష్ట్రపతి గారి దగ్గర పోతాడు. మీకుండే విశ్వాసం ఏమిటండి? మీ అంటే ఎవరి మీద ఎవరికి విశ్వాసం ఉన్నారు? అంటే అట్లా కాదు కదా, మీరు ఎమ్మెల్యేలు మీ పార్టీలో మారుతున్నా వాళ్ళు కామ్గా చూస్తూ కూర్చోవాలి. ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? అభివృద్ధి చెందే పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు అని ముఖ్యమంత్రి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇవి రాజకీయాలు కాదా? ఏది పార్టీ పార్టీలో రాజకీయం కాదా? ఈనాడు పరిస్థితుల్లో సమకాలీన రాజకీయాల్లో సమర్థించుకుంటున్నారు. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో సాధారణ జరుగుతుంది. అదే దేవప్రసాద్ గారు కరెక్టేనా? సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో పెద్దగా దీన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళినా పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోక్కర్లేదా? ఇదే ప్రశ్న చూద్దాం ఆయన ఏం చెప్తారు. వైఎస్ఆర్ వాళ్ళు అడగలేదు, హైదరాబాద్ లో అయినప్పుడు మాట్లాడిద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ చర్చ అంటే మొత్తంగా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మార్పుల మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ ఒక తెలంగాణ, ఆంధ్ర కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటీవల ఉత్తరాఖండ్ విషయంలో కోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీలో నచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీ నుండి పోయేటువంటి ఒక స్వేచ్ఛ హక్కు ప్రతి ప్రజాప్రతినిధికి ఉంటుంది. అంటే గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజీనామా చేసినప్పుడు ఏ ప్రమాణికాలు పాటించాలనేటువంటిది ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో స్పీకర్కి ఇచ్చినటువంటి విశేష అధికారాలు ఉన్నాయి. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి అన్ని పార్టీలు కూడా ఎన్నడూ కూడా దీన్ని పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎప్పుడు కూడా దీన్ని డిబేట్ గా చేయలేదు. బయట ప్రజల మధ్య డిబేట్ తప్ప ఎక్కడైతే చట్టాలు చేయాలనో ఆ చట్టాల దగ్గర డిబేట్ చేసి ఇందులో ఉన్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి లోపభూయిష్టాలని మార్చాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటిది ఇవాళ టీడీపీ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి అనేక కాంట్రడిక్షన్స్ అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ లేకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ
పార్టీలకు వలసలు వస్తున్నప్పుడు ఇది ఒక అన్డెమోక్రటిక్ అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున నిన్న మంత్రి రావులు ఇంకొక మాట అన్నారు. ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకి తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదంతో వీళ్ళందరూ పార్టీ మారుతున్నారు అని, తర్వాత ఏదో ఆయన నాలుగు కలుసుకున్నారు కానీ తీవ్రవాదం అనే పదం వాడారు. ఇప్పుడు ఆయన ఏమో అభివృద్ధి చూసి వెళ్తున్నారు, ఇక్కడేమో విపరీతమైన ప్రాంతీయ అది ప్రాంతీయ తీవ్రవాదమా ఇంకొక తీవ్రవాదం అనేటువంటిది ఎందుకంటే వాళ్ళు చెప్పాలి. కానీ ఇవాళ అంటే ఈ వ్యవస్థలకి సంబంధించినటువంటి నిజమైనటువంటి మార్పును కోరుకుంటున్నామా లేదా అనేటువంటిది ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు తమ తమకు ప్రశ్నించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా మాది ఈ రోజు హౌస్ఫుల్ అయిపోయింది, మేము ఏ రాజకీయ పార్టీ నుంచి మేము తీసుకోము అనేటువంటి స్థితి లేదు. ప్రతి రాజకీయ పార్టీ బలపడాలనుకుంటది, బాగుపడాలనుకుంటది, ప్రజలకు సేవలు అందించాలనుకుంటది, ఇంకా బలోపేతం కావాలనుకుంటది. అన్ని రాజకీయ పార్టీలు అంతరించిపోయి మేమే ఉండాలని ప్రజలు ఇప్పుడు ఇందాక పట్టించుకుంటారనుకుంటున్నారు ఈ వ్యవహారాన్ని, లేకపోతే ఎమ్మెల్యేల వ్యవహారం వదిలేస్తారని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడైనా కనబడుతున్నాయి మనకు. ఇప్పుడు ఇంత ఉత్తరాఖండ్ లో 9 మంది అటు నుంచి ఇటు పోయినరు, అస్సాంలో కొంతమంది 9 మందిని గుంజుకుపోయినరు, ఇక్కడ రకరకాలుగా తెలంగాణ ఆంధ్రలో జరుగుతూ ఉంది. ఎక్కడ ప్రజల నుంచి వచ్చింది అంటే ఈ రోజు పోతున్నటువంటి వాటిలలో చాలా విషయాల్లో ప్రజల్లో కొంత అనుకూలత కనబడుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణలో మనం చూసినాం. మన జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ రకరకాల ఎన్నికల్లో కూడా పార్టీలు మారినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి పద్ధతిలో కూడా అంతే కదా. అంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి ఎన్నికల వ్యవస్థలో ప్రామాణిక ఎన్నికలు, ఇక ఎన్నికల కంటే నైతికత ఇవన్నీ రాజకీయ పార్టీలు రఘు గారు చెప్పినారు. మనం గతం మాట్లాడకూడదు, గతం మాట్లాడకుండా మనం వర్తమానాన్ని భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. ప్రతిదీ పునాది నుంచి మాట్లాడాల్సి వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని తప్పులు చేసి ఇప్పుడు కదా, ఇప్పుడు మేము అన్ని తప్పులు చేసి మీరు తప్పులు చేయొద్దనేటువంటి హక్కు మాకెక్కడ ఉంటది? కాబట్టి డెఫినెట్ గా అన్ని పార్టీలు గతం నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తప్పులు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా రఘు గారు చెప్పినట్టు మేము గతంలో చేసినటువంటి మా పరిపాలనలో ఇన్ని తప్పులు చేసినాము, మాకు శిక్షలు వేసినారు, భవిష్యత్తులో మేము తప్పులు చేయమని అక్కడి నుంచి ఒక్క వ్యాఖ్యనే ఇవాళ వస్తున్నదా మీరు చేయడం కూడా అది కష్టమేలండి. రామకోటయ్య గారు, 2 అంశాలు. ఒకటి, సరే గతం నుంచి తీసుకోవాలా లేకపోతే సమకాలీన రాజకీయాలను పట్టుకుని ఎట్లా ఉందో పరిస్థితి అట్లా వెళ్ళిపోవాలా, లేకపోతే అభివృద్ధి కోసం వెళ్తారు, మీరు ఎట్లా దీన్ని సపోర్ట్ చేస్తారా ఒక మిత్రపక్షంగా భాగస్వామిగా ఉండి ఈ మొత్తం వ్యవహారాన్ని? మిత్రపక్షంగా అని కాదు, ఇది జరుగుతున్నటువంటి విధానం మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఎండలు ఏ విధంగా మండుతున్నాయో ప్రజల గుండెలు కూడా అంతకంటే ఎక్కువగా మండుతున్నాయి. ప్రజలు పట్టించుకోవట్లేదు, డౌట్ లేకుండా మండుతున్నాయి. ప్రజల యొక్క తీర్పు తప్పకుండా వాళ్ళ సమయంలో వాళ్ళు ఇస్తారు. కారణం ఏంటంటే ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నానని చెబుతున్నారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక 40-50 మందితో కూర్చుని నా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నాను అంటున్నారు. అసలు నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటి? ఆ నియోజకవర్గం తిరగాలి, వాళ్ళకి రేషన్ కార్డులు ఏం కావాలో చూడాలి, వాళ్ళకి కావాల్సిన విధానం ఏంటో చూడాలి, ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా ఎంతసేపు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నారు, సొంత అభివృద్ధి కోసం వెళ్తున్నారు కనపట్లేదు. ఇది మా మిత్రపక్షం అయినా ఎవరైనా కానీ చేసింది మాత్రం అనైతిక విధానం. ఇది ఎక్కడ జరిగినా కూడా దాన్ని మనం ఆక్షేపించకూడదు. తప్పకుండా మనం కాదు ఎవరు చేసినా కూడా దీన్ని ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు గనక వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవికి గనక వాళ్ళు గనక రాజీనామా చేసి వెళ్తే కనుక మనం దాన్ని హర్షించవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒకవేళ ప్రజలు గనక ఇలాంటి తీర్పు ఏదన్నా, ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఛాలెంజ్ చేస్తున్న కారణం అదే. ప్రజలు కనుక ఒకసారి ఇలా కూడా ఒకసారి రుచి చూపిస్తారు. ఏంటంటే ఒక ఎమ్మెల్యే కనుక రిజైన్ చేసి కనుక నుంచుంటే గ్యారంటీగా మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపిస్తే కనుక రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసమే గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ పద్ధతిని ఈ క్రమాన్ని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా రాష్ట్ర అభివృద్ధి పేరుతో వెళ్తున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క మనోగతానికి వదిలేస్తున్నాం. వాళ్ళ ఎన్నికలకు వెళదాము ప్రజలు డిసైడ్ చేస్తారన్న విషయాన్ని ఒకవేళ ఏదో ఒక నియోజకవర్గాన్ని చూసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆయన కూడా మాటిమాటికి సవాలు విస్తున్నారు కాబట్టి ఒక నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం ఆయన కోరుకుని వెళ్ళిన 13 మంది శాంపుల్ నియోజకవర్గం చూస్తే కనుక ప్రజల మనోగతం ఎలా ఉందో కూడా చూడొచ్చు కదా. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఒక చేత రాజీనామా చేయించి ఈ పాయింట్ పెట్టి నుంచో అయితే ఇప్పుడు బాండా అమ్మ గారు ఎమ్మెల్యే ఆయన ఒక విచిత్రమైన ఒక స్ట్రాటజీ చెప్తారు ఈ విషయంలో. వైసీపీ రాజకీయాలకు వెళ్తే ఓకే, ఎవరైతే మిగిలి ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళండి. తప్పే ఉంది. అదే
ఇదే అజెండా పెట్టుకోమనండి. రాజీనామా పార్టీ మారిన వాళ్ళు శివరామ్ గారు ఏంటంటే ఇబ్బందికరమైన చర్చలు వచ్చినప్పుడు మాట్లాడటానికి బాధాకరంగా ఉంది. కానీ ఏంటంటే ఇది అన్ని చోట్ల జరుగుతున్న ప్రక్రియగా ఉంది. ఇక్కడ కాదు, ఉత్తరాఖండ్ లో మాకు విఘాతం కలిగిందని చెప్పి 9 మంది ఎమ్మెల్యేలు వచ్చి మా దగ్గరకు వచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్తున్నాం అంటే దాన్ని ప్రధానమంత్రి కూర్చుని కేంద్ర కేబినెట్ కూర్చుని చేస్తే దాన్ని హైకోర్టు వాళ్ళు తప్పు పట్టారు. తప్పు పట్టిన దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తే యథార్థ స్థితి అన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడటానికి మాకు సంబంధించిన విషయంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము కూడా రాజీనామా చేయండి రా బాబు అని చెప్పి చెప్పొచ్చు కదా. కానీ పరిస్థితి ఏంటంటే రాజకీయ సంక్షోభాలు ఎలా వస్తాయి, ప్రజల యొక్క డబ్బులు రాజకీయాల్లో అవినీతి డబ్బుతో కొంటున్నారు ఎమ్మెల్యేలు 20-30 కోట్లతో. దాన్ని కూడా మీరు ఇదంతా హాస్యాస్పదమైన విషయం. 20-30 కోట్లు మాట్లాడితే ఇంకేంటి కాదండి, అంటే మాట్లాడితే తప్పేం లేదు. ఆయన ఎమ్మెల్యేలు మాట్లాడలేదు కానీ 20-30 కోట్లు ఇచ్చారా లేదా అని కాదు. ఏదైనా కొన్ని విషయాలు మాత్రం వాస్తవం. ఏంటంటే వీటిల్లో కొన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరిగినాయి, మా మీద ఇబ్బందికరమైన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రలోభాలు, క్యాష్ ఆర్ కైండ్ ఇది సీమ్స్ టు బి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఉప్పొందిందేమో మనకు తెలియదు కానీ బట్ వాస్తవానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన చాలా బాగుంది. దాన్ని చూసి రావడానికి ఆస్కారం ఉందని చెప్పారు. ఇప్పుడు రామ్ కోటయ్య గారు చెప్తున్నటువంటి అంశాలు కానీ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు జరుగుతున్నటువంటి చర్చ. ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఇటువంటి అనేక రకమైనటువంటి లోపభూయిష్టాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఒక చట్టం మళ్ళీ మీరు చట్టాన్ని పరిశీలించండి. అన్ని రాజకీయ పార్టీల మధ్య డిబేట్ పెట్టి ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ఇంకొక రాజకీయ పార్టీకి పోతే పార్లమెంట్ ఒకసారి ఎన్నికలు జరిగితే ప్రజా తీర్పు అనుకూలంగా ఉండడానికి ఆస్కారంగా వ్యాఖ్యలు చేస్తే తప్ప హైకోర్టు నుంచి ప్రమోట్ అయింది సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు ఉంటారు. హైకోర్టు ఒక రకమైనటువంటి కింది స్థాయిలో ఒక తీర్పు ఇస్తుంది, సుప్రీంకోర్టు ఒక తీర్పు వస్తుంది. అంతిమంగా ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయాన్ని పాటించాల్సినటువంటి స్థితి వస్తా ఉంది. కాబట్టి వీటికి చట్టాల్లో ఉన్నటువంటి లోపభూయిష్టాలే కారణం తప్ప వ్యక్తుల్ని తప్పు పెట్టి ఆ వ్యక్తుల్లో నైతికతను వెతికి ఇవన్నీ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజల సుప్రీమా మళ్ళీ ఈ కొత్త చర్చ కూడా ప్రజలే సుప్రీం అండి ఎప్పుడైనా సరే. కానీ ఎవరు దాన్ని ఫాలో అవుతున్నారు? ప్రజలే సుప్రీం అని చెప్పుకోవడానికి బాగా ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన నిగూఢంగా ఉంచుకుని 5 సంవత్సరాల తర్వాత తప్పకుండా వాళ్ళు చూపించే ప్రసక్తి చేస్తున్నారు. అంటే 5 ఏళ్ళ దాకా ఎన్ని తప్పులు చేసినా ఊరుకోవాలంటే కూడా సమస్య కదా. చట్టాల్లో అటువంటి మార్పులు వస్తే ఇటువంటి జరగవు. పెద్దల కోటయ్య గారు చెప్పినట్టుగా ఎవరో ఒక నియోజకవర్గం ఈ 13 మంది కదా ఈ రోజుకి అయింది. ఈ 13 మందిలో ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఎంచుకోమని చెప్పండి. ఏ నియోజకవర్గంలో ఉన్నా ఒకరి చేత ఎలక్షన్ కండక్ట్ చేద్దాం, ఏ రకంగా ప్రజలు ఉంటుందో తెలుసు. అయితే నేను పదే ఏం చెప్తున్నానంటే మంచి తీసుకుందాం గతం నుంచి, చెడుకి దాని ఒక ఉదాహరణగా తీసుకుని చెడుని కొనసాగించొద్దని చెప్తాను. అంతే తప్పించి గతాన్ని మర్చిపోమని కాదు. దీనివల్ల ఏం నష్టం ఉండదు. ఒక ఎమ్మెల్యే ప్రజలందరూ కట్టుకట్టుకుని వెళ్ళిపోతారనో, ఓటు వేసిన వాళ్ళంతా వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటే మటుకు చాలా భ్రమ. అంటే మీరు డిసైడ్ అయ్యారు ఉన్నవాళ్ళు మనవాళ్ళు నెక్స్ట్ ఎన్నికల టైంకి పోయిన వాళ్ళు పోతారు అట్లాంటి ఎవరు నోట్లు వేలు పెడితే కొరకలేనటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు వెళ్తున్న వాళ్ళు అన్ని తెలుసుకొని వాళ్ళకి వ్యక్తిగత లాభాపేక్ష ఆలోచించి ఏదో చూసుకుని వెళ్తా ఉన్నారు. ఆ క్రమంలో ఈ రోజు మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ రోజు వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కడ చెక్కు చెదరలేదు. వీళ్ళు ఇంత చెప్తున్నా అతను అదాన్ని ఇదాన్ని ఏది చెప్పినా అన్ని పెట్టుకుని 44% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా తేలిగ్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది చాలా రేపు రాబోయే రోజుల్లో పెద్ద పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. చూద్దాం. రైట్, చెప్పండి. అప్పుడు ఇది మొదలైంది ఎక్కడో మీరు ఒక రోజు రాజ్భవన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఇది నాతోటి 30 చిల్లర మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పారు కావాలని పడగొడతామని అనలేదు. 30 మంది నాతో టచ్ లో ఉన్నారంటే అర్థమైంది.